అక్కన బడలు పరిచయం అవుతారు మీ అత్త పెద్ద గట్ల కాదురా 60 ఏళ్ళ పెద్ద మనిషి అయింది కాబట్టి చూసాను వచ్చిందయ్యా రామరెడ్డి నీ కొడుకుల పేరు ఎక్కువ అంటే చిరుగలాంటి మొక్కలు చూసుకున్నావు అంతలాంటి మొక్క ఆలిపోయింది అలా నాలుగేసి నువ్వు కొడుకుల పేరు ఎక్కువ అంటే నా కొడుకు పేరు గిరని చెప్పు చూసిన గాని నాయన చిరుగలాంటి మొక్కలు చిన్న ఉతుకున్నావు అంతలాంటి మొక్కమేమో వాళ్ళ మొక్క వేసినవయ్యా నాలుగేసినమంటే వాళ్ళు లంగ కొడుకులా దొంగ కొడుకులా నీకు ముట్టలేదా అయ్యా నా కొడుకు పేరు ఒక్క కొడుకు పులి సాయిచారు హాస్టల్ లెక్క తెగొచ్చింది నా కొడుకు అందుకే మొన్న హాస్టల్ అయితే దిగొచ్చింది అయ్యా ఒక్కొక్క నా కొడుకును పులి హాస్టల్ అయితే తెగొచ్చింది 60,000 కట్టాను ఆ పులి కొడుకు అవలవనే ఇక్కడికి వస్తాను వారి కొడుకు పేరు సాయి శరత్ నా కొడుకు పేరు ప్రణయ్ నీ కొడుకు పేరు ఏం పేరు వారి కొడుకు పేరు రిత్విక్ పేరు రియాన్షిక నాలో నీ కొడుకు పేరు రిత్విక్ వైష్ణవి ఒక్కొక్కరి పేరు ఎవరి రక్తం కాబట్టి ఎవరి బలంతో చెప్పుకుంటారు నీకు ఉంటుందా కొడుకు కొడుకుల పేరు చెప్పబడ్డ మామాట దొంగ కన్నా దొంగ కన్నా మర్రెల కన్నా పుల్ల కన్నదా ఒక్కొక్కరు ఏరు కట్టుకుంటే దిగతాలు వేసుకుంటా పోతాడు రాజుకు రారానుకోవస్తుంది బ్రహ్మలు చెప్పిన మాట ఎప్పుడు మంది మర్చిపోయానా కొడుకు రారానుకో జనాన్ని రారే కొడుకులో నా కొడుకుల పేరు చెప్పబోతుంది చెప్పినామని ఎవడు పోయే జనాన్ని కనుక మరిపినాడు పెద్ద కొడుకు పేరు రమ్మ పెద్ద కొడుకు పేరు అగో సింహాసనం మీద కూర్చున్నారు రామిరెడ్డి అమ్మ గిర్రున్నా తిరిగినాడు రామిరెడ్డి అంటాడు అదో పాకానికి వచ్చిన పత్రిక ఎంత వరకు సిద్ధి మళ్ళీ 3 బుక్కల రక్తం నా ప్రాణం పెరిగి ఎత్తిరిగాను నా కొడుకుల పేరు అడిగి వెనక చూడాలి నా కొడుకుల పేరు చెప్పినంత మాత్రాన అవో నా తెలుసులోనికి 3 బుక్కల మంచి రక్తం నానా ఏదో డబ్బులు పడితే నగులు ముగ్గులు అయితే 9 కొడుకులారా ఇక నా జీవనాలు ముందుకు వస్తాను నేను బతకలేను ఉండలేను నన్ను తీసుకొని నా ఇంటి పైన మాట అయితే నా 2 రోజులు మాకు చూసుకున్న భార్య కనుక అది తోటి పాప కొడుకులు పైన అని నా భార్యతో చెప్పుకోని నా ప్రాణం పోతుంది తీసుకొని ఇంటికి పొమ్మంటాను రామరెడ్డి పురుగుల గడ్డ ఎలుకోలేవా రాజు నల్లడిస్తాడు కూని పోసి ఆడవారేతో ఎట్టబట్టుకుంటూ గట్ట రారాజు రామరెడ్డి కొట్టుకుంటాండే అమ్మ పత్రికాయ వలిగినట్టు నీ తల వలిగనా గొర్రెను గడ రక్తం ఎట్లా కోత పోతుందో గట్ల చిలసిన రక్తం చిల్లాడుతుంది అవ్వ ఆకలైన వారికి అన్నం పెట్టిన చూపైన వారికి నీళ్ళు ఇచ్చినవయ్యా చెప్పుల నిండే
పేరు చెప్పు అంటే నీ భర్త రామురెడ్డి అవ ఎంతైనా నాకు పెద్ద కొడుకు పేరు కోటరెడ్డి నా చిన్న కొడుకు పేరు శ్రీకృష్ణారెడ్డి ఎప్పుడు అన్నాడు రాజు తల వలిగింది అవ్వ రాజు పక్క తట్టు లేడు అవ ఇంటి ముందర అడుగుల మీద రాజు వేసినవి అవ్వ పెద్ద కొడుకు చిన్న కొడుకు పేరు చెప్పిండు చెప్పిన రోజు కింద తిరిగి గంట మడితే తల వలిగిందన్నారు వాళ్ళు మోసం చేసిందే గొయ్యని పోసి ఆయన వారెత్తే ఏ విధంగా రక్తం పోతుందో గట్ల పోతుంది కొడుకుల బ్రహ్మణయ్య కంట మంచిగా చెప్పేడు ఆ ఒక్కంత మంచిగా చెప్పినా కానీ మరి చేయరా మరి పెట్టా నీకు మరి పెద్ద వచ్చింది రాదు ఇయ్యల్లా ఇక నువ్వు అయినాక నా బతికేందుకు మనకు పిల్లలని కోడి పూజలు చేసి కొల్లారు పనులు కట్టినవయ్యా భగవంతుడు సంతానించిందే భగవంతుడే నాకు ఇద్దరు కొడుకులను ఇచ్చి ఇయ్యల్లా నా భర్త తీసుకుపోతావా నేను ఇవ్వలేని నాకు నేను చిన్ననాడు అమ్మని దాచుకున్నాను అమ్మ చిన్ననాడు అయ్యను దాచుకున్నాను నేను అన్నలేదని నేను తమ్ముళ్ళే అన్ని నాకు అక్క ఎల్లలు లేరు ఇద్దరు లేరు నా భర్త మీదనే ఒక్క మాట మాట్లాడవా అయ్యో రాజుడు కలకల కలకల కన్నీరు చూస్తుంది ఆ తల్లి కనకవతి నాద మన కొడుకుల చూడు నాద పసిపిల్లలు కట్టిగా అంతలే నాదో ఎంత పని చేసినవయ్యా అని గిదగిదగిదే ఉరికి వచ్చి పెద్ద పాదాల వీడ ఉరికి ఇద్దరు కొడుకులు వేసింది పెద్ద దగ్గర చాటికాడ వేసింది ఆ తల్లి కనుక వదిలే కొడుకుల మోదూనే వినలేదు మీరు చిన్న చిన్నాడు లేచినాడు చూసుకుంటే నాకు సంబరపడుతున్నాడుకున్న కొడుకు ఇవాళ కనుక చూడు మీరు పుట్టిండు కొడుకులా మీ పేరు చెప్పినంత మాత్రాన ఇలా నాకు సాగుండా ఏర్పడ్డది బ్రహ్మ ఆకులించుడు ఎవడు కాకపోతే సమయం అయితే రానా నీళ్ళని పట్టు నీళ్ళ కలుపువన్న బాబని చేతుకున్న కలిసట్టు కింద దులుపువన్న బాబా నా జీవన ముందు కట్టలే
మనిషితను తట్టడా పుట్టడా బామ మనిషినవా కట్టినవాయే అది అన్న మీరు పురులన్నారు నీళ్ళు విని జీవులన్నరా బామ నా ప్రాణపోతాన్ని బామ కొడుకులు ఉంటారు పైన రేపటికల్లా కొడుకులు పెళ్లి పెద్దలు అయినాడు వాళ్ళు అంటారు కదా అదో బాబు ఉన్న పిల్లలంతా బాబునకి అని కానీ వాళ్ళు బాబుల మీద ఎవరి మీద వాళ్ళు దూరం చేస్తాంటే అగో వాళ్ళ బాబులు వాళ్ళ కంగిని కొనిస్తాంటే పిల్లలు నీ మీద దూరం చేస్తున్నాడు నాదా ఇద్దరు కొడుకులే నాకు జాబరం చేసినావా అని నువ్వు కొడుకు నా కొట్ట మన ఊరిలో మన ఇంటి పండి ఎవరన్నా పెళ్ళి చేసుకున్న రోజు అవి వాళ్ళు అంటారు కదా రోజు రామిరెడ్డి బాగా కనకమతిని రమ్మనులే అవి ఐరన్లు పట్టాలి కూరలు పట్టాలా అని వాళ్ళు రమ్మన్నప్పుడు బామరు ఓదే పక్కన బంధువులు అంటారు కదా నువ్వు ఓతల్ని కనకమతి నువ్వు పచ్చని దాచుకున్న దాకేసారివే దూరం ఉండు అన్నాడు బాము నాదా నా పొట్ల కాడికి వచ్చి నన్ను నట్టిన పుట్టి పెంచినా అని నా మీద అడిగేద్దవారే బామా చెప్పినట్లే కొడుకులు పైనవే బామా కొడుకులు ఎవరు వచ్చినోడు మాట అన్నాడు నీకు కొడుకుల మీద కోపం వచ్చే అవి కాలేజీ కాడికి వచ్చి ఇచ్చాడు దోషుల వల్ల కాటి పోయి కానీ కొడుకులు ఒక్క మాట కానీ చెప్పినట్టు చెప్పి భార్య వాడిలో భార్య వదులుతున్నాడు ప్రాణం పోయింది తల్లి కనకవతి ఎంతైనా భర్తన కళ్ళ నిండా చూసింది ఇద్దరు కొడుకులను ఎత్తుకొని కా తల్లి కనకవతి నన్ను ఒంటరి కోతరి పోతివా ఎవడు కొంటవో ఎవరంట ఉంటారు ఆగో దేవుడు మాత్రం ఆగిరంగా ఎవరి కావాలంటే పెట్టు మంచినట్టు ఇద్దరు కొడుకులగా నేను పొద్దువడిసిన కాడు నాకెంత కట్టమంటుందో నాకెన్ని బాధలు ఏ కొడుకు కోడకు ఎప్పని మాట భర్త భార్య చెప్పుకుంటది భార్యకు భర్త చెప్పుకుంటాడు నాదా నీవెవరితో చెప్పాలి ఇక నాకెవ్వలు
సక్కని సాగర ప్రాణం పోతే అవతోని చెప్పిండా అయ్యతోని చెప్పిండా అన్నతోని చెప్పిండా చెల్లెతోని చెప్పిండా సాగరమైనట్టు నా భర్త అనుకోకుంటూ విల ప్రాణం పోయింది మనం ఒక తల్లి కడుపున 3 చెక్కలై పుట్టిం తిన్న తాండు నా పెద్దన్న తన్నదే చెల్లి ఇక రేవుడు బట్టి నీ చిన్న నీ కాదు కాస్తాడా ఇద్దరు కొడుకులు కలకల 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 కన్నీరు వేసుకొని వరినప్పుడు ఆ తల్లి కన్నీరు ఎందుకు చేయడు వాడవాడు చనిపోతే అవి రాజుగారి ఇంటికాడే ఏదో అడుగుతున్నాం కానీ అవి లోతులు కాకినందుకు అందరూ బయట జనార్దన మన రాజుగారి లోతుల్లో బయటగా ఇంటి ముందు ఎత్తుకొని వాడిని వరుదంటే చచ్చిన పీరి ఆగది సర్కారు రకం ఆగది వండిన పొద్దాగది వండిన గుండా ఆగది మానవుడు ఏ రోజు చచ్చిపోతే ఆ రోజు దాని చదువుకునే పుణ్యలోకం అన్నారు తెల్లారితే దాన్ని పాచిపోయిన అన్నారు అమ్మ కనకవాది నీ భర్త పేరు చూడు కట్టాల కట్టబోయి కర్ర వేసులు అయితే 8,000 మంది కొండకల్లో కొట్టడంతో అక్కడ కట్టం పేరుస్తారు చేతిలో పోమని కొడుకుని ఎత్తుకొని నాదాయక నేనే నీకు ఇల్లు కడతాను భర్తకు భార్య అన్నారు భార్యను కడతాను ఊరవతల జీవిదారు పుల్ల వేయి కొండ మీద కోట్లలో తోరి బుద్ధి చెక్కలు మది చెక్కలు గంధము చెక్కలు తెచ్చి రాజుకు కాటం సిద్ధమవుతాయి ఇంటికాడ మిడిపే రెచ్చులు పేడ కడితే ఉన్నారు కుమ్మరింటి కొత్త కొండ తెచ్చి కుమార్ ఇంటికాడ గుత్త పుల్లలు తెచ్చి రాజు విడగానం పోయి గోవిందని రాదు నువ్వు ఆ కాట్నంలో పెట్టుకోరి
అడిగెళ్ళి చూడు ఆ యొక్క మరి మాత్రం మన గంగ స్నానం చేసి ఈ తల్లి కనకవతి ఇద్దరు కొడుకులు ఎత్తుకున్న ఊరాన ఊరు మంది అమ్మ కనకవతి నువ్వు ఏడిసినా తలవల కొట్టుకున్న నీ భర్తలు ఎవడు మాట్లాడు కనకవతి తీసుకొని ఊరాన ఊరు మంది దానం అన్నా చేసే అక్కడ వెళ్ళిపోయినాక ఆ తల్లి కనకవతి దేవి ఇద్దరు కొడుకులను ఎత్తుకొని ఇంట్లో పోదామంటే ధైర్యం చీకటాయే నా కొడుకా దీపం పోతే గుడి చీకటి పడుతుందాట ఇంట్లోకి వెళ్ళి ఆ యొక్క మరి మాత్రం వరకు ఆయన మనిషి పోతే ఇల్లే చీకటి పడుతుందాట ఆ మూల పోతాన్ని భర్త అంటాను ఈ మూల పోతాన్ని భర్త అంటాను ఎక్కడున్నాడు ఆ యొక్క మరి మాత్రం వరగా సచిరాజం స్వర్గం ముఖ్యండాట కోటరెడ్డి కృష్ణరెడ్డి రోజులు గడవంగా ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు నాడు పిట్టలు పెట్టి 5 రోజుల నాడు పక్షి పెట్టి తెల్లారి పొద్దుకుంది 11 రోజుల నాడు అక్కడ వెళ్ళిపోయినాక తల్లిదూడు కట్టి ధైర్యం చేసుకొని ఇద్దరు కొడుకులు సాదుకుంటే ఎప్పటికల్లా నా కొడుకుల యొక్క నన్ను దాస్తారు కనకవతి దేవి హాని ముందుకుంటాను మరి ఇంతమంది లోపల నైకిట్టి మునిరాజు దేవునూరు రాజు మరి మామల లెక్క కలిసిమెలిసి ఉండేది మరి అల్లుడు సాగర్ కనబడతాడు అని ఇంతమంది లోపల 200 రూపాయలు కానుకలు వేసి మరి అల్లుడి పేరు మీద పేరు కొనియాడతారు ఇంతమందిలో సాగర్ ఏడగానరాడు